వాక్యపట్నంగా మొదటి వాక్యపట్నంగా మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20 నుంచి 25 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి సోదరుడు రాఘవేందర్ చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20వ వచనం నుంచి 25వ వచనం వరకు. రెండవ వాక్యపట్నంగా సిస్టర్ సుమతి గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. 25 నుంచి 30 వచనాలు. 25వ వచనం నుంచి 30 వచనాలు వాక్యపట్నం చేసుకుందామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 25వ వచనం వరకు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనిచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. మత్తయి సువార్త 1-2 అధ్యాయం 1 నుంచి. రాజైన హేరోదు దినము యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములోకి వచ్చి, యూదుల రాజుగా పుట్టివాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చి తినని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతులు వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలతోనే ఉన్న శాస్త్రులు అందరినీ నన్ను పూడ్చి, యేసు ఎక్కడ పుట్టి ఉన్నాడో అని అడిగదు. అందుకు వారు, యూదా బెత్లెహేములోనే. ఏలియనగా, యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతిలో నుండి వచ్చాను. దేవుడి వాక్యం గురించి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువల పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, రొట్టె దేవుడికి మాలోనైనా నేను గ్రహించుకుని నేను మీకులాగా మా శరీరాన్ని నలగొట్టుకుని అనేక పనులు నేను చేసేలాగా సహాయం వచ్చాను. ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం. పరలోక తండ్రి వారు